చేసుకోవడం జరిగింది సార్. ఓకే ఓకే అలెక్య గారు జాయిన్ అయ్యారు. అలెక్య గారు నమస్తే అండి. నమస్తే. ఏమంటారు ఈ వాళ్ళ చీఫ్ సెక్రటరీ చేసిన రిమార్క్స్ దాని మీద? ఒక మెంటర్ గా లేదా కోచింగ్ సెంటర్ నడిపే వాళ్ళుగా, లేకపోతే మీరు కూడా చాలా ఫ్రీక్వెంట్ గా స్కిల్స్ గురించి చాలా ఫ్రీక్వెంట్ గా స్టూడెంట్స్ తో మేము మాట్లాడుతూ ఉంటామండి. ఎలా అంటే ప్రైవేట్ సెక్టర్ లో జాబ్ చూసుకుంటున్నా, పబ్లిక్ సెక్టర్ తో కంటే ప్రైవేట్ సెక్టర్ లో జాబ్ చూసుకుంటున్నప్పుడు స్కిల్స్ చాలా సాలరీస్ డ్రా చేయడం విషయంలో చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. ఇప్పుడు స్వీపర్స్ కి 2 lakhs సాలరీ పర్ మంత్ అన్నది నిజంగా చాలా సర్ప్రైజింగ్ గానే ఉంది. ఇది మేబీ ఎందుకు జరిగి ఉండొచ్చు అంటే వెరీ ఫ్రీక్వెంట్ పే రివిజన్స్ జరుగుతూ ఉంటాయి కదా. 4 years అంటే 4 years కోసారి. ఎస్ అంటే చంద్రబాబు నాయుడు సమయంలో 3 ముక్కలు చేశారు ఎలక్ట్రిసిటీని. అప్పుడు ఆయన హయ్యర్ శాలరీస్ ఇచ్చారు, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం వదులుకుంటారు కాబట్టి. ఆ సమయంలో తులజారంగా ఎప్పుడు డబుల్ చేశారా ఆ సమయంలో శాలరీస్ ని? ఇప్పుడు అంటే ఆకర్షణీయంగా ఇవ్వాలి, లేకపోతే వీళ్ళు ట్రై పార్టీ అగ్రిమెంట్ కు యాక్సెప్ట్ చేయడానికి అని చెప్పి శాలరీస్ ను ఆల్మోస్ట్ ఆల్ డబుల్ చేసినారు సార్. చేసుకుంటూ అట్లే పెన్షన్ ట్రస్ట్ ఏర్పాటు చేయడము, ఒక అంటే అట్రాక్టివ్ పే రివిజన్ ఇవ్వడము, దానివల్ల అప్పుడు అన్బండ్లింగ్ ఆఫ్ ఏపీఎస్. అంతకు ముందు ఎలక్ట్రిసిటీ బోర్డు ఉండేది సార్. దాన్ని 4 కంపెనీల కింద అప్పుడు ఫస్ట్ అయితే ట్రాన్స్కో అండ్ డిస్కమ్స్ అని డివైడ్ చేసి, తర్వాత జెన్కో, ట్రాన్స్కో, సదరన్ డిస్కమ్, నార్దర్న్ డిస్కమ్, అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రాలో కూడా డిస్కమ్స్ అవి ఉండేవి సార్. ఇవన్నీ చేసుకోవడం జరిగింది. 4 years ఒకసారి పిఆర్సీ ఇవ్వాలనేది అప్పుడు తీసుకున్న నియమము. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఏఈ క్యాడర్ లో రిక్రూట్ అయినటువంటి చాలా మంది ఏఈలు జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఓకే. అంటే ఒక మంచి ఎన్ఐటీలో కావచ్చు, ఐఐటీలో మంచి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చినటువంటి బ్రిలియంట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి వచ్చి వెళ్ళిపోయారు అనమాట. ఎందుకంటే మా డిపార్ట్మెంట్ కి వచ్చి, ఎందుకంటే బయట ప్రైవేట్ కంపెనీల్లో దొరుకుతున్నటువంటి ప్యాకేజెస్ మాకంటే ఆకర్షణీయంగా ఉంటాయి. ఓకే. ఉద్యోగ భద్రత తక్కువ, ప్రభుత్వంలో అలెక్య గారిని అడుగుదాం, చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తాం. ఎస్ అలెక్య గారు చెప్పండి. సో ఈ పే స్కేల్ అనేది, ఈ గ్యాప్ ఏదైతే ఉంటే అండి, ఇది యాక్చువల్ గా ఒక ఎకనామిక్ యాంగిల్ లో చూడాలి అంటే మనము లోవర్ గ్రేడ్ ఎంప్లాయీస్ కి కూడా ఒక బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వడం కోసము గవర్నమెంట్ నుంచి జరుగుతున్న ఒక మంచి బెనిఫిట్ లాగా చూడొచ్చు. మనకి ఎలానో తెలంగాణకు ఒక స్ట్రాంగ్ ట్యాక్స్ బేస్ ఉంది కాబట్టి ఈ ఎక్స్పెన్సెస్ మీట్ అవ్వటము అన్నది సెకండరీ ఇష్యూ అయితే, మేజర్ గా కాన్స్ ఇందులో ఎక్కువ ఉన్నాయండి. ఎందుకు అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, వెల్ఫేర్ స్పెండింగ్ మీద ఏదైతే గవర్నమెంట్ చెయ్యాలో అదంతా ఇలా టాక్సెస్ లో, ఇలా సాలరీస్ లో, పెన్షన్స్ లో వెళ్ళిపోతుంది. తర్వాత స్కిల్ ని బట్టి ఈ సాలరీస్ ఉండాలి అన్న ఒక మేజర్ ఇది ఏదైతే ఉందో దానికే బ్యాక్ ఫైర్ అయ్యేలాగా ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఓకే 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 ఓకే. సో ఏలూరు శ్రీనివాసరావు